రామాయణంలో వాల్మీకి చెప్పిన దాని ప్రకారం కోసల రాజ్యానికి రాజైన దశరథ మహారాజుకి సుకౌశల్య కూతురైన కౌసల్యకి వాళ్ళ కోసల రాజ్యానికి సరూ నది అని ఆనుకొని ఉన్న క్యాపిటల్ సిటీ అయిన అయోధ్యలో పునర్వ నక్షత్రం మిథున రాశిలో పుడతాడు. రఘునందుడు రాముడు పుట్టాడు అని చెప్తారు. ఈ అయోధ్యని ఎలా వర్ణించారంటే చూడటానికి చాలా అందంగా ఉండే సిటీలో పెద్ద పెద్ద భవనాలు, టెంపుల్స్ అండ్ బార్డర్స్తో నిండిపోయి కనిపించేదట. సరయూ నది పక్కనే ఉండడంతో నీటి కొరత లేకుండా ఈ సిటీ ఇది చాలా డెవలప్ అట. అండ్ రామరాజ్యమైన అయోధ్యలో ఉన్న ప్రతి పండగకి కూడా కలకలలాడుతూ ఉండేదట. అంటే జనమంతా బాగా బ్రతికేవాళ్ళని. చాలామంది సాధువులు కూడా ఇక్కడే ఉండేవారు. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ముందుండేదంట ఈ అయోధ్య. ఇలా చెప్పుకుంటూ పోతే అయోధ్య గొప్పతనాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అయోధ్య కాండాలో రాముడి పట్టాభిషేకం గురించి చెప్తారు. ఇంత మహానగరం ఉండేదని మనం చదువుకోవడప్పుడు చెప్పుకోవడానికి చాలా బాగుండేది. కానీ ఇలాంటి సిటీ మళ్ళీ తిరిగి రాబోతుందని చెప్తే ఆ సిటీ పూర్వ వైభవం మళ్ళీ తిరిగి రాబోతుంది అని చెప్తే వినడానికి చాలా బాగుంది కదా. దానిని తిరిగి మళ్ళీ తీసుకురావడానికి ప్రెసెంట్ ఆల్మోస్ట్ 1500 నుంచి 2500 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చులో మేజర్ పార్ట్ని యూజ్ చేసింది అయోధ్యలో రామ్ మందిర్ కట్టడానికి. ఈ ఒక్క టెంపుల్ కోసం ఆల్మోస్ట్ 600 సంవత్సరాల నుంచి మనకి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వందల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇంతలా పోరాడడానికి ఈ రామ మందిరం గనుక అంత స్పెషాలిటీ ఏముంది? ఇన్ని ఇయర్స్ ఈ గొడవలు ఇంతగా పెరగడానికి దీని వెనకాల ఉన్న వాళ్ళు అసలు ఎవరు? నిజంగా పొలిటికల్ పార్టీసేనా, లేదా మనకు ఇప్పటి వరకు తెలియని విలన్స్ ఎవరైనా ఉన్నారా? అండ్ ఇన్ని వందల ఏళ్ల కళ నెరవేరడానికి గల కారణం హీరోస్ ఎవరు అంటే మనకు చాలా తక్కువ మంది తెలుసు వాళ్ళెవరు. ఫైనల్గా రామ మందిరం కట్టడం అసలు వేస్ట్ అంటున్నారు. వేస్ట్ ఆఫ్ మనీ అంటే గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. మొత్తం విరాళాలతో కట్టిన టెంపుల్ ఇది. 1,00,000 మంది రామ్ భక్తులు ఇండియా మొత్తంలో 4 లక్షల గ్రామాలు తిరిగి కలెక్ట్ చేసిన డబ్బులు అవిచ్చింది రామ మందిరం కోసం, తీసుకుంది రామ మందిరం కట్టడం కోసం. ఇంకా వేస్ట్ ఆఫ్ అంటున్నావు, అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే వదిలేస్తున్నా. ఇలాంటి చాలా విషయాలని నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ గురించి చూద్దాం. ఈ టెంపుల్ని ఒక మంచి డిజైన్లో కడుతున్నారు. ఇది ఆర్కిటెక్చర్లో ఒక స్టైల్ 6th సెంచరీ సిఈ టైంలో గుప్తా పీరియడ్లో ఉంది. ఈ నగర స్టైల్లో ఆర్కిటెక్చర్ ఉన్న బేస్ ఇది మనకు బేసిక్ మోడల్. ఈ బేస్ డిజైన్ మీదనే ఇప్పుడు కడుతున్న రామ మందిర్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ హైట్ 161 ఫీట్ ఉంటుంది అండ్ వెడ్త్ 250 ఫీట్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ లెంత్ మొత్తం మనకు 380 ఫీట్ ఉంటుంది. మొత్తం ఈ టెంపుల్ 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ హైట్ డిఫరెన్స్ 20 ఫీట్ ఉంటుంది. మొత్తం 44 గేట్స్తో 392 పిల్లర్స్ పైన దేవతల ప్రతిరూపాలు ఉంటాయి. అండ్ ఈ నగర స్టైల్ ఏమిటంటే నార్మల్గా నేల మీద కట్టకుండా నేల మీద కొంచెం హైట్ వచ్చేలాగా ప్లాట్ఫామ్ లాగా కట్టి దానిపైన టెంపుల్ని కడతారు. ఈ ప్లాట్ఫామ్ని జగతి అంటారు. ఈ టెంపుల్ ఎంట్రన్స్కి రాముణ్ణి ప్రతిష్ఠించిన గర్భగుడి మధ్యలో మొత్తం 5 హాల్స్ ఉంటాయి. కుదు మండపం, దీక్షా మండపం, రంగ మండపం ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. అండ్ ప్రార్థన మండపం అండ్ కీర్త మండపం 2 ఒకదాని పక్కన ఒకదాని ఉంటాయి. అండ్ ఈ రామ మందిర్ చుట్టూ కూడా 14 ఫీట్ ఉన్న ఒక గోడ ఉంటుంది. ఈ వాల్ 2004 ఫీట్స్ అలయన్స్తో మనకు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. అండ్ ఈ రెక్టాంగిల్స్లో ఉన్న 4 కార్నర్స్లో కూడా ఒక్కో కార్నర్లో ఒక్కొక్క నిప్పుల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారంట. అండ్ ఈ టెంపుల్స్ ఎవరివి అంటే ఒకటి విఘ్నం లేకుండా చేసే వినాయకుడిది, రెండవది సూర్య భగవానుడిది, ఇంకొకటి అమ్మవారి టెంపుల్ అండ్ ఇంకొకటి శివుడి టెంపుల్. అందరూ వచ్చేసారు. అసలైన రామబంటు హనుమంతుని టెంపుల్ ఎక్కడ అంటే ఈ 4 కార్నర్స్తో పాటు నార్త్ సైడ్ అన్నపూర్ణ టెంపుల్ అండ్ సౌత్ సైడ్ హనుమాన్ టెంపుల్ కడతారట. దీని ప్రాణ ప్రతిష్ఠ జాన్ 22 జరిగిందని ఇండియా మొత్తం తెలుసు. అసలు ఈ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి చాలా మందికి తెలియకపోవచ్చు. సింపుల్గా చెప్తా. యూజువల్గా చాలామంది గుళ్ళో ఉన్న దేవుడికి విగ్రహాన్ని చూసి రాయిని పూజిస్తారని అని అంటారంట. అది రాయి కాదు, అది జస్ట్ శిల్పి చెక్కిన శిల్పం. దాని విగ్రహం నుండి దేవుని ప్రతిష్ఠ చేసే ప్రాణంలోనే ప్రాణ ప్రతిష్ఠ అని అంటారు. సో ఒక ఐడియాలోకి లైట్ ఫామ్ని పంపించే ప్రాసెసే మనకు ప్రాణ ప్రతిష్ఠ. ఇది మొత్తం 4 స్టేజెస్లో జరుగుతుంది. ఇందులో ఉన్న మొదటి స్టేజ్ ఏమిటి అంటే శోభయాత్ర. ఇది మొన్న జాన్ 17న జరిగింది. ఇందులో ఏమిటి అంటే ఈ స్టాచ్యూని తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకుని టెంపుల్ చుట్టుపక్కల ఉన్న దగ్గర తీసుకుని ఊరేగిస్తారు. ఆ ఊరేగింపులో ఏంటంటే అక్కడున్న జనమందరూ దేవుని పేరుతో జయజయలు కొడతారు అండ్ వాళ్ళు వాళ్ళ ప్రేయర్స్ కూడా చేసుకుంటారు. దీని గురించి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ ఆఫ్ డిపార్ట్మెంట్లో ఉన్న వేద ప్రొఫెసర్ డాక్టర్ సుందర్ నారాయణ్ జాగర్ ఏమంటున్నారంటే ఇది ఎందుకు చేస్తారంటే
అప్పటి వరకు జస్ట్ స్టాచ్యూలో ఉన్న దానికి ఇప్పుడు అక్కడ ఉన్న డివోటీస్ వల్ల డివోషన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడంతో ఆ ఐడియల్కి డివైన్ స్ట్రెంగ్త్ వస్తుందట. సో జస్ట్ ఒక స్టాచ్యూని గోడని చేస్తారు, దాంతో గాడ్ ప్యూర్గా అవుతుంది. దీనితో సెకండ్ ప్రాసెస్ని ఆదివాస్ అంటారు. ఊరేగింపుతో వచ్చిన తర్వాత దివాస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెటీరియల్తో ఆయుధాలను ముంచుతారట. ఎలా అంటే జల దివాస్ రోజు నైట్ మొత్తం వాటర్లో ఉంచుతారు. నెక్స్ట్ డే గద దివాస్, ఆ తర్వాత హస్య దివాస్ ఐడియల్ని మెడిసిన్ రూపంలో ఉన్న ఆ ఫ్లవర్స్ని ఔషధాలతో, అండ్ తర్వాత కేసరి దివాస్ రోజు కుంకుమ పువ్వులతో, ఘృత దివాస్ రోజు నెయ్యిలో, అండ్ ధాన్య దివాస్ రోజు గ్రెయిన్స్లో, శంకర దివాస్ పల దివాస్ అండ్ పుష్ప దివాస్ ఆ టైంలో షుగరు ఫ్రూట్స్ ఫ్లవర్స్లో ముంచి ఉంచుతారు. అండ్ లాస్ట్గా జరిగేది షై దివాస్. అలా ఈ ఐడియల్లో షాకట్ని నింపుతారు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అంటే ఆ ఐడియల్ని కొన్ని వందల సంవత్సరాలు టెంపుల్లో ఉండాలి కాబట్టికి దానికి ఎలాంటి డిఫెక్ట్ ఉన్నా కూడా ఈ ప్రాసెస్లో అన్నీ నాశనం అయిపోతాయి అని చెప్తారు. అండ్ ఇలా చేసే ఐడియల్ని ప్యూర్గా చేస్తారని కూడా చెప్తారు. దీని తర్వాత ఆ ఐడియల్కి సెరమోనియల్ బాత్ చేపిస్తారు. అండ్ దాని తర్వాత కొన్ని వందల మెటీరియల్స్తో ఐడియల్కి అభిషేకం చేస్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత వేద మంత్రాల ద్వారా మధ్యలో ఆ మూర్తిని గర్భగుడిలో ప్రతిష్ఠించి అందరినీ బయటికి పంపించి అప్పుడు ఆ మూర్తి కళ్ళు ఓపెన్ చేసి అక్కడ పెడతారు. అండ్ అఫీషియల్గా అప్పుడే అది ఆ రామచంద్రమూర్తి ప్రతిభా ప్రతిష్టాత్మకానికి దైవత వస్తుంది. అండ్ దీని తర్వాతే ఆ మూర్తిని అందరూ పూజించడానికి వస్తారు. అండ్ ఆ రోజు తర్వాత నుంచి ఆ ప్రతిష్టను పూజించడానికి వెళ్ళొచ్చు. ఇక్కడ అయోధ్యలో రామకోటి అనే ప్లేస్ ఉంది. దీన్ని ఇక్కడ ఉన్న హిందువులు రాముడు జన్మస్థలం అని పూజిస్తారని అలా రాశాడు. కూడా బాబుర్ మసీద్ గురించి మెన్షన్ చేయలేదు. సో 1576లో ఈ టెంపుల్స్ 1598లో పోల్చడం, ఆ తర్వాత అది కనిపించకుండా పోవడం డైరెక్ట్ లింక్ అయి ఉంది. దీనిలోనే సుప్రీంకోర్టులో లాయర్ మిశ్రా గారు కూడా వాదించారు. దీని తర్వాత చాలా సంవత్సరాల వరకు హిందూస్ మా దేవాలయం అని గొడవలు కూడా పడ్డారు. అక్కడ మసీదు ఉండటంతో ముస్లిమ్స్ కూడా పట్టుబట్టడంతో ఈ పర్టికులర్ ఏరియాలో ఎప్పుడు కూడా హిందూ ముస్లిమ్స్ గొడవలు జరుగుతూనే ఉండేవి. అయితే గాడ్ హిస్టరీలో అయితే గొడవలు స్టార్ట్ అయింది మాత్రం 1855లో అని చెప్తారు. ఈ ఇయర్లో చాలా పెద్ద గొడవ జరిగిందట రెండు కమ్యూనిటీస్ మధ్యలో. ఈ గొడవలో ఆ ఏరియాలో కొంత పార్ట్ని హిందూస్ కంట్రోల్లో తీసుకున్నారు, అలాగే కొంత పార్ట్ని ముస్లిమ్స్ కంట్రోల్లో తీసుకున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియాలో చాలా చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే ఈ ఏరియాని కొన్ని సంవత్సరాలకి 1857-56లో జరిగిన సిపాయిల తిరుగుబాటుతో అఫీషియల్గా ఇండియాలో బ్రిటిష్ ఎగైనిస్ట్గా ఇలా అయోధ్య కూడా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. సో గైస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.